మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ గారు ఓడిపోవడం జరిగింది. బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. అందరికీ తెలుసు. అయితే ఏ పార్టీ రాజకీయ నాయకులైనా కూడా ఒకసారి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాతకి వాళ్ళు ఓడిపోతే వాళ్ళు ఏంటంటే ఆ యొక్క సీఎం పొజిషన్ కి రాజీనామా చేసి వెళ్ళాలి. అయితే మమతా బెనర్జీ ఏమంటుంది, నేను రాజీనామా చేయను అని చెప్పి అంటా ఉంది. ఎందుకు రాజీనామా చేయనని చెప్పేసి అంటా ఉందంటే, రిజల్ట్ వచ్చిన వెంటనే బీజేపీ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. జనరల్ సెక్రటరీ నుంచి ఎవరు కూడా ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా బీజేపీ తరపు నుంచి గెలిచిన పార్టీ నుంచి ఎటువంటి చేంజెస్ చేయకండి, వాళ్ళ అధికారులు అలాగే ఉండాలి, డాక్యుమెంట్స్ అన్ని అలాగే ఉండాలి, డాక్యుమెంట్స్ ఏం మీరు చేయకండి, వాటిని ముట్టుకోకండి, మేము వచ్చిన తర్వాతకి వాటిని చెక్ చేసిన తర్వాతకి ఏమైనా అవకతవకలు ఉంటే వాటిని సరి చేసిన తర్వాతకి మాత్రమే సో ఏదైనా చేంజెస్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. అది ఫస్ట్ వార్నింగ్. దానివల్ల ఏంటంటే మమతా బెనర్జీ భయపడుతుంది. ఒకటి రెండు కాదు కదా, వాళ్ళు చేసిన అక్రమాలు, అరాచకాలు, రాక్షస పరిపాలన ఎన్నో విధాలుగా మనకి పశ్చిమ బెంగాల్ని కంప్లీట్ గా బంగ్లాదేశ్ లో మార్చే ప్రయత్నం చేశారు. ఇంకొకసారి 2 సార్లు కనుక మమతా బెనర్జీ గెలుచుంటే మనకు పశ్చిమ బెంగాల్తో పాటు పక్కనటువంటి కొన్ని రాష్ట్రాలను కూడా మనకి బంగ్లాదేశ్ లో కలిపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఫెన్సింగ్ కూడా వేయించలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఫెన్సింగ్ వేయిస్తే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ లోపలడానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డు, వాళ్ళకి రేషన్, దాంతోపాటు వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా ఇచ్చి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తోని బంగ్లాదేశ్ కావచ్చు, వేరే వేరే దేశాల నుంచి, శత్రు దేశాల నుంచి జనాలను తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని వాళ్ళ యొక్క ఓట్లతో గెలిచి 15 సంవత్సరాలు రాక్షస పాలన కొనసాగించింది. మనకి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ గా 2 లక్షల మంది సిఆర్పిఎఫ్ జవాన్లను దింపి ప్రతి ఒక్కరిని ప్రాపర్ గా చెక్ చేసుకుంటూ ఎలక్షన్స్ జరగడం జరిగింది. ఎక్కడ లొల్లీలు కాకుండా. దాని వల్ల ఏంటంటే, దాని ఎఫెక్ట్ వల్ల దొంగ ఓట్లు ఎవరైతే ఉంటారో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో, దేశద్రోహులు వచ్చి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అక్రమంగా చొరబాటుదారులు, వాళ్ళ ఓట్లు లేకపోవడం వల్ల మమతా బెనర్జీ ఓడిపోయింది. ఆ విషయం తనకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు తను ఎందుకు రాజీనామా అయ్యారని చెప్పేసి అంటుందంటే, సో ఇలా కొద్ది కాలం గడపాల, వీలైనంత వరకు 1 వీక్, 10 days, 1 month, 2 months అయిందంటే గడిపిన కొద్దీ వాళ్ళు తప్పించుకొని మార్గం ఏర్పాటు చేసుకొని, అది బంగ్లాదేశా, పాకిస్తానా, లేకపోతే ఇంకేదన్నా వేరే వేరే కంట్రీస్కి ఎక్కడికైనా వెళ్ళి తలదార్చుకునే ప్రయత్నం వాళ్ళు చేసే విధంగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినంత వరకు ఇక్కడ ఏదో కొనసాగిస్తూ ఉంటారు. తర్వాతకి జంప్. దానికోసం అని చెప్పేసి నేను రాజీనామా చెయ్యను అని చెప్పేసి ఒక నాటకం ఆడతా ఉంది. తచ్చకుండా చేయాల్సిందే, ఆల్రెడీ ఓడిపోయినావు. మీలాగనే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదనుకుంటే స్టాలిన్ కావచ్చు, తమిళనాడులో అనేక రాష్ట్రాల సీఎంలు ఓడిపోయిన తర్వాతకి నేను రాజీనామా చెయ్యను, తప్పు జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి నేను ఓడిపోయినా, మళ్ళీ ఎలక్షన్ పెట్టాలని చెప్పి అంటే ఈ రాజ్యాంగం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మమతా బెనర్జీకి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, 1 దేశం వదిలిపెట్టి పారిపోవాలా, 2 రాజీనామా చేసి తను చేసిన తప్పులను ఒప్పుకోవాలి, లేదనుకుంటే ఖచ్చితంగా మన గవర్నమెంట్ వాటిని అన్ని కూడా చెక్ చేసి తప్పులను కూడా బయట పెట్టి ఏమైనా పనిష్మెంట్ ఇస్తే పనిష్మెంట్ తీసుకొని జైలుకి వెళ్ళాలి. రెండింటికి కూడా ఆమె సిద్ధంగా లేదు. ఫస్ట్ దానికి ఏంటంటే ప్రయత్నిస్తా ఉన్నది వేరే దేశానికి పారిపోనికి. కొంచెం టైం కావాలి కాబట్టి, టైం అడితే టైం ఇవ్వరు కాబట్టి, ఆల్రెడీ గెలిచిన వెంటనే నెక్స్ట్ డే రోజే అన్నిటిని కూడా వాళ్ళు సరి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మమతా బెనర్జీకి భయమని రాజీనామా చేయాలని చెప్పి అంటా ఉంది. ఎందుకు రాజీనామా అయ్యావు? ఏమన్నా సీఎం సీట్ ఏమన్నా నీ సొంతమా? నువ్వు రాజీనామా వేయకపోయినా కూడా నువ్వు గెలవవు. ఎందుకంటే ఆల్రెడీ ఒక్కరోజు గ్యాప్ తోనే నువ్వు ఓడిపోయిన వెంటనే భారతదేశం వదిలిపెట్టి పశ్చిమ బెంగాల్ నుండి దాదాపు కొన్ని వేల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దేశాన్ని వదిలిపెట్టి పోతా ఉన్న విజువల్స్ ఎన్నో వచ్చినాయి. ఇంతమందికి వీళ్ళు ఓట్లేస్తా కాదు నువ్వు గెలిచింది, వీళ్ళందరూ వెళ్ళిపోతా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ఓడిపోయినావు. సో ఇక్కడ మళ్ళీ బీజేపీ ఫామ్ అయింది కాబట్టి వెంటనే అన్ని ఏదైతే మనకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో, ఎక్కడెక్కడ ఈ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంట్లోకి వెళ్ళి పట్టుకొని వచ్చి వాళ్ళను మళ్ళీ బంగ్లాదేశ్ లో వాళ్ళని ప్యాక్ చేసి పంపిస్తారు. ఈ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ భయంతోనే మీరు ఎట్లా ఓడిపోయారని చెప్పేసి ఇన్ని వేల మంది వెళ్ళిపోతున్నారు. అంటే ఇన్ని వేల మందికి మీరు ఇంట్లో పడి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు కాదా? వాళ్ళకి రేషన్ ఇవ్వలేదా? మీరు వాళ్ళకి ఆధార్ కార్డులు ప్రొవైడ్ చేయలేదా? పక్క దేశం, శత్రు దేశం వాళ్ళు వస్తే ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నటువంటి దుర్మార్గపు రాజకీయం చేసింది మమతా బెనర్జీ. మమతా బెనర్జీ కంపల్సరీ దేశం వదిలిపెట్టి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా బీజేపీదే. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే తప్పులు చేసిందో, ఎక్కడైతే ఇమిగ్రెంట్స్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ఓట్లతో గెలిచిందో, ఇంకా ఎన్ని అరాచకాలు చేసిందో, ఎన్ని కుంభకోణాలు చేసిందో, ఆర్థిక కాలేజీలు అంటే మెడికల్ కాలేజీలో రేపు జరిగితే అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఎటువంటి పనిష్మెంట్ వేయకుండా వాళ్ళ వత్తాసు పలుకుతూ సో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళకే మళ్ళీ సర్దేపే ప్రయత్నం చేసింది. అదే ఎవరైతే రేపు చేయబడ్డదో ఒక అమ్మాయి వాళ్ళ తల్లిని ఈ రోజు నిలబెట్టి ఎమ్మెల్యే గెలిపించింది బీజేపీ పార్టీ. దట్ ఈస్ బీజేపీ పార్టీ. అది కదా కావాల్సింది రాజ్యాంగంలో. ఒక తల్లి ఒంటరిగా నా బిడ్డను రేపు చేశారని చెప్పేసి దాదాపు 4-5 సంవత్సరాలు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కూడా జరిగిన న్యాయము ఈ రోజు తల్లి తనకు తానే చేసుకోగలుగుతుంది. తను ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు
తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఇంకెవరికి జరగదని చెప్పేసి తనకి టికెట్ ఇచ్చి తన ఎమ్మెల్యేగా నిలబెట్టి తన ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు. తను ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే. తనే ఇస్తుంది మీకు ఉరిశిక్ష, తనే ఇస్తుంది మీకు పనిష్మెంట్. నేను ఈరోజు రాజీనామా అని చెప్పేసి అంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కంపల్సరీ మమతా బెనర్జీ దేశం వదిలిపెట్టిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకున్నది. వదిలిపెట్టకుండా తనకి పనిష్మెంట్ వేయాలి. తనకి చట్టపరంగా ఎటువంటి శిక్షలు పడతాయో, అది 10 ఇయర్సా, 15 ఇయర్సా, 20 ఇయర్సా, లైక్ లైఫ్ లాంగ్ జైలు శిక్ష పడపర్లేదు, అలా తనకు ఆ పనిష్మెంట్ వేసి జైల్లో వేయాలి. ఇటువంటి తప్పులు చేయాలని చెప్పేసి అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని దేశద్రోహులు తీసుకొచ్చి ఓట్లు వేసుకున్నట్టు ఒక ఆచారాన్ని మనకి భారతదేశానికి అలవాటు చేసింది ఒక మమతా బెనర్జీ. సో తప్పకుండా ఇటువంటి చేయాలని చెప్పేసి అంటే పక్క రాష్ట్రాలు కూడా భయపడే విధంగా ఒక చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.